ఇది ఒక సాధారణ ఊరు. కాని ఈ నిశ్శబ్దంలోనే ఎవరికీ కనిపించని కథలు దాగి ఉన్నాయి. ఆ ఊర్లోకి ఒక మనిషి అడుగుపెట్టాడు. పేరు పూలాజీ. జీవితం చేతిలో ఓడిపోయినవాడు. ఆకలి ఎంత క్రూరమో మనిషిని తలవంచేలా చేస్తుంది. మురికికాలువ గట్టుపై బొచ్చెలోని రొట్టెలు తీసుకుంటూ తింటూ నవ్వుతున్నాడు. అతనే పూలాజీ. ఆ దృశ్యం గణపతిని గదిలించింది. నా బాధ నీకు నవ్వు తెప్పిస్తోన్నా పూలాజీ? ఎవరిమీద కోపం గణపతి? దేవుడిమీదా లేక నాపైనా? భగవంతుడు పశువులను సృష్టించాడు, రోగాన్ని కాదు. బాధపడితే కాదు గణపతి, బాగుచేస్తేనే మేలు చేసిన వాడవవుతావు. ఇదిగో ఈ రొట్టెలను ముక్కలుగా చెయ్యి. ఊళ్ళోకి వెళ్ళి ఈ రొట్టె ముక్కలను పశువులకు పంచు. అప్పుడే పుట్టిన లేగదూడకు, వట్టిపోయిన గుడ్డకు ఏ ఒక్క పశువునూ విడిచిపెట్టకుండా తినిపిస్తాడు. తెల్లవారింది. పశువుల అరుపులు, దూకుతున్న లేగదూడలు. ఊరు ఊపిరి పీల్చుకుంది. మీరు మా పాలిట దేవుడయ్యా, మీ చేతి మహిమ. ఇందులో నా మహిమ ఏమీ లేదు. ఈ అద్భుతానికి కారణం పూలాజీ. అతను ఇంటింటా తిరిగి రొట్టెలను జమ చేశాడు. మురికికాలువ గట్టున కూర్చుని అవి నాకిచ్చాడు పశువులకు తినిపించమని. పిచ్చివాడిగా కనిపించినవాడే మన ఊరిని కాపాడాడు. పదండి, మనందరం కలిసి పూలాజీని వెతుకుదాం. పిచ్చివాడిగా కనిపించినవాడే పరమేశ్వరుడై నిలిచాడు. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు.